నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్‌లో వాస్తుకి సంబంధించిన ఎన్నో విషయాలు మాట్లాడుతూ ఉన్నాం. రెగ్యులర్‌గా హరిగారు ఎన్నో విషయాలు మనకి వివరిస్తూ ఉన్నారు. మీ నుంచి కూడా మంచి స్పందన లభిస్తూ ఉంది. ఇందులో భాగంగా ఈరోజు ఒక ముఖ్యమైన విషయం గురించి తెలుసుకోబోతున్నాం. అదే ఫాల్స్ సీలింగ్. నమస్కారం హరిగారు. నమస్తే అండి. హరిగారు చెప్పండి. సీలింగ్ అంటే చాలా మందికి ఇప్పుడు నేను చెప్పినట్టుగా మామూలుగా కూలింగ్‌నెస్ ఉంటుంది. ఫ్యాన్ అవసరం లేదు, ఏసీలు అవసరం లేదు. చల్లగా ఉంటుంది. అందుకే సీలింగ్ అని చాలామంది మాట్లాడుకుంటూ ఉంటారు. 100% బట్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఫాల్స్ సీలింగ్. సో, ఈ ఫాల్స్ సీలింగ్ వల్ల వచ్చే ప్రమాదాలు ఏమిటి? దానివల్ల వచ్చే నష్టాలు ఏమిటి? లాభాలు కూడా ఉన్నాయా సీలింగ్ వల్ల? ఆ విషయాలు చెప్పండి. సరే. ఫస్ట్ ఫాల్స్ సీలింగ్ అన్నారు. ఫాల్స్ అంటేనే అబద్ధపు సీలింగ్ హ్మ్. సింపుల్‌గా. అబద్ధపు సీలింగ్ అంటే ఏంటిదనేది చాలా మంది కన్‌ఫ్యూజ్ అవుతారు. హ్మ్. సింపుల్‌గా ఏంటంటే, మన ఇంటి యొక్క ఇది పై ఫ్లోర్‌కి సంబంధించిన స్లాబ్ ఇది. హ్మ్. పై ఫ్లోర్‌కి సంబంధించి అంటే ఇది గ్రౌండ్. హ్మ్. ఓకేనా? ఇక్కడి నుండి ఇక్కడికి ప్రెజెంట్ జనరేషన్‌లో మనకొక 10 ఫీట్ మాత్రమే మాక్సిమం వెళ్తున్నారు. దానికి మించి వెళ్ళట్లేదు ఎవరు గూడా. ఓకే. సో, మాక్సిమం 10 అడుగులు అంటే గనక అసలు ఈ 10 అడుగుల్లో మాక్సిమం ఇది సరిపోదు. హ్మ్. పూర్వపు ఇండ్లల్లో వెళ్తే కనీసం 12, 14, 15 అట్‌లీస్ట్ 11 ఇంత ఉండేది. హ్మ్. మరి ఇప్పుడు రాను రాను ఈ మెట్లు వేసుకోవడం గానీ, లేదంటే హైట్ ఆఫ్ ద స్లాబ్ పెరిగినప్పుడు కన్‌స్ట్రక్షన్ కాస్ట్ పెరగడం గానీ, స్టీల్‌కి సంబంధించి పెరగడం గానీ, వీటి వల్ల 15-14, 14-12, 11, 10 కొన్ని ఇప్పుడైతే 9 వచ్చేసినాయి. హ్మ్. అయితే ఇందులో ఏం చేస్తారంటే యాక్చువల్‌గా ఈ సీలింగ్ మనము పైనుంచి అంటే గ్రౌండ్ ఫ్లోరింగ్ మొత్తం అయిపోయిన తర్వాత ఆ ఓకే. టైల్ అనుకోవచ్చు, స్టోన్ ఏదైనా సరే అక్కడి నుండి ఆ లోపలి కొలత ఏదైతే ఉంటుందో అది క్లియర్‌గా 10 పెట్టేస్తున్నారు. హ్మ్. 10 పెట్టిన తర్వాత మళ్ళీ వీళ్ళకు ఆ సీలింగ్ కనిపించకుండా దానికి ఏదైనా డిజైన్‌లు వేయాలంటే నేను రికమెండ్ చేసేదేంటంటే డైరెక్ట్‌గా ఈ సీలింగ్‌కే ఏదైనా డిజైన్స్ పెట్టేసుకోండి అంటాను నేను. ఓకే. డైరెక్ట్ సీలింగ్‌కే. హ్మ్. చాలామంది ఆ సీలింగ్ వల్ల ఆ డిజైనింగ్ సెట్ చేయడం రాదు. హ్మ్. రాదు. కాబట్టి దానికేం చేస్తారంటే ఫాల్స్ సీలింగ్ అని అడిషనల్‌గా దీన్ని ఒక 2 ఫీట్ డౌన్ చేసి ఇంకొక సీలింగ్ ఏస్తారు. ఓకే. ఈ 10 కాస్త 8 అయిపోయింది. హ్మ్. రాజులాగా బతకాలి. ఒక హై లెవెల్‌లో ఉండాలి. అంటే ఈ సీలింగ్ హైట్స్ ఉంటాయి. ఓకే. చాలా మందికి ఒక్క విషయం తెలియదు. హ్మ్. అదేంటంటే చిన్న చిన్న ఇండ్లలోకెళ్తే గనక వాళ్ళ యొక్క ఇంటి యొక్క ఎత్తు తక్కువగా ఉంటుంది. చాలా తక్కువగా ఉండవు. 7 ఫీట్, 8 ఫీట్‌లో మీరు చూడొచ్చు. ఇట్లా టచ్ అవుతుంది. కొన్ని హ్మ్. ఫ్యాన్స్ కూడా చేస్తే ఆ పైన ఏదైతే కొండిలాగా ఉంటుందో అది తీసేసి డైరెక్ట్ సీలింగ్‌కి పెట్టేస్తారు. అవును. జస్ట్ ఒక 6 ఇంచెస్ డిస్టెన్స్‌లో ఫ్యాన్ ఉంటుంది. హ్మ్. చెయ్యి పైకి లేపినా తగులుతుంది. జర చెయ్యి పైకి పెట్టకండి అంటారు. హ్మ్. చిన్న చిన్న హ్మ్. ఇండ్లల్లో. అవును. అయితే లో లెవెల్ పీపుల్ లేదంటే పేదవాళ్ళనుకోండి. హ్మ్. వాళ్ళకు ఇది ఎంత లో ఉంటే వాళ్ళ పరిస్థితి అలాగే ఉంటుంది. ఓకే. కొన్ని పాత ఇండ్లల్లోకి వెళ్తే, హ్మ్. రాజమహల్స్‌కి వెళ్తే, లేదంటే ఏదన్నా కోటల ప్రాంతాలకు వెళ్తే, ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన రాజులు నివసించిన ఇండ్లేవైతే ఉంటాయో, హ్మ్. అలాంటి ఇండ్లల్లోకి వెళ్ళినా, పురాతన కట్టడాల దగ్గరికి వెళ్ళినా హ్మ్. హైట్‌లో కనిపిస్తాయి. ఓకే. కానీ మన ఇల్లు ఇంత హైట్ ఉంటే చాలా విశాలంగా కనిపిస్తుందని మనం మాట్లాడతాం. హ్మ్. హ్మ్. కానీ ప్రాక్టికల్‌గా ఎవరు చేయరు. హ్మ్. ఇప్పటి కాలంలో ప్రతి ఒక్కరు ఏదైతే ఇల్లు కడుతున్నారో, ఒక బిల్డర్‌కి అప్పజెప్పడం, "సార్ మీరు పక్కింట్లో మంచి ఫాల్ సీలింగ్ ఏసారు కదా! మాకు కూడా అట్లా ఏసి ఇచ్చేసేయండి." హ్మ్. అంతే. దానివల్ల మరి లాసా? లాభమా? అనేది కూడా వీళ్ళకి అర్థం కాదు. ఓకే. పోనీ ఏపిస్తున్నారు. ఆ ఏపిచ్చేదేదో డైరెక్ట్‌గా పైన సీలింగ్‌కి వేపిచ్చేసి ఆ డిజైను, ఆ లైటింగ్ సెటప్ అవంతా ఏసుకుంటే అసలు ప్రాబ్లమ్ లేదు. హ్మ్. అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఒక 2 ఫీట్ ఇది డౌన్ చేయడం వల్ల హ్మ్. ఇక్కడ ఆటోమేటిక్‌గా ఒక చీకటి గది ఏర్పడుతుంది. ఓకే. ఇంటి లోపల అసలు చీకటి గది ఉండొచ్చా? హ్మ్. సింపుల్‌గా మీరు చెప్పండి. బేసిక్ నాలెడ్జ్ ఉండకూడదు. ఉండకూడదు. హ్మ్. గాలి, వెలుతురు లేకుండా కంటిన్యూగా ఒక రూమ్ లాగా క్రియేట్ అవ్వబడితే అందులో ఒక రకమైన వాసన ఏర్పడుతుంది. అవును. ఇంటి లోపల బాత్రూమ్స్ గాని వెంటిలేషన్ లేకపోతే అలాగే 100% ఉంటుంది. ఏర్పడుతుంది. హ్మ్. ఒకటోది. రెండవది పోనీ ఇందులో బూజు ఏర్పడుతుంది. హ్మ్. మీరు కావాలంటే ఎవరన్నా షాప్స్ మెయింటైన్ చేసిన తర్వాత ఇండ్లు అమ్మేసేటప్పుడు ఈ హ్మ్. ఫాల్ సీలింగ్‌ని పగలగొడితే లోపల నుంచి మొత్తం బూజు బ్లాక్ కలర్‌లాగా మొత్తం బయటికొచ్చేస్తుంది. ఓకే. అబ్జర్వ్ చేసారా ఎప్పుడన్నా? ఎప్పుడు చేయలేదండి. చేయలేదు. హ్మ్. సరే అట్లా వచ్చేస్తుంది. అయితే మరి ఇదంతా సీల్ ఉంటే లోపలికి ఎలా వెళ్ళింది అనేది క్వెషన్ వస్తుంది. ఓకే.
ఇప్పుడు లైటింగ్ కి సంబంధించిన పాయింట్స్ ఉంటాయి, వైరింగ్ కి సంబంధించిన పాయింట్స్ ఉంటాయి. ఓకే. ఎందులో నుంచైనా ఆ సాలెపురుగులు లోపలికి వెళ్ళి మొత్తం లోపలికి. బూజు అంతా క్రియేట్ చేస్తాయి. ఉమ్. రైట్, ఇది ఒకటోది. ఇప్పుడు అసలు ఇంట్లో బూజు ఉండొచ్చా మీరు చెప్పండి? ఉండకూడదు. ఉండకూడదు. ఉంటే లక్ష్మీదేవి ఉండదు అంటారు. రైట్. ఇప్పుడు ఎంతో మందితో మీరు ఇంటర్వ్యూస్ చేశారు, ఉమ్. బూజు గురించి కొన్ని వందల మంది చేశారు, అవును. బూజు గురించి చేశారు. కానీ ఫాల్ సీలింగ్ వల్ల ఈ బూజు వస్తుంది, ఫాల్ సీలింగ్ పెట్టడం మంచిది కాదు అని ఎక్కడన్నా మీరు విన్నారా? ఎవరన్నా చెప్పారా? చెప్పలేదు. నేను ఎంతవరకు అడగలేదు. రైట్, మీరు అడగలేదు, ఎందుకంటే ఆ టాపిక్ రాదు. రాదు. ఎందుకు రాదు అంటే ప్రస్తుతం ఈ క్లయింట్స్ ఎట్లా ఉన్నారంటే మాకు ఈ ఫాల్ సీలింగ్ ఉండాలి, అప్పుడే ఆ ఇంటి లుక్ అందం వస్తుంది అని. అవును. అయితే ఈ పెద్ద పెద్ద బంగ్లాల్లోకి వెళ్తే ఇప్పుడు చాలా మంది ఏం మాట్లాడతారంటే బంజారా హిల్స్, జూబ్లీస్ అక్కడనే హై లెవెల్ వాళ్ళు ఉంటారంటారు. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎంతో మంది ఇంటికి వెళ్ళారు కదా, మీరు వెళ్ళారు కదా ఇంటర్వ్యూస్కి, హైట్ ఉందా డౌన్ ఉందా? హైటే ఉంటుంది. ఎంత హైట్ ఉంటే వాళ్ళ లెవెల్ అది. ఓకే. ఇల్లు ఎంత ఎత్తుంటే వాళ్ళంత హై లెవెల్లో ఉన్నట్టు, ఎంత డౌన్ ఉంటే అంత లో లెవెల్లో ఉన్నట్టు. ఒక ఇల్లు కట్టడానికి ఎంతో మంది ఎన్నో ప్లాన్స్ చేస్తారు కదా, సీలింగ్ కి సంబంధించి ఈ రోజు వరకు కూడా ఎక్కడ కూడా ఇన్ఫర్మేషన్ దొరకదు. ఓకే. దొరకదు. అయితే ఫాల్ సీలింగ్ పెట్టడం వల్ల ఈ చీకటి గది ఏర్పడి ఇందులో బూజు కూడా ఏర్పడి ఇది మనం క్లీన్ చేయనప్పుడు ఆటోమేటిక్ గా మనకేమవుతుందంటే దీని యొక్క వాస్తు దోషం కూడా ఆ ఇంటికి ఎఫెక్ట్ వస్తుంది. నేను ఫాల్ సీలింగ్ వేసుకోవద్దని చెప్పట్లేదు, అదేదో డైరెక్ట్ సీలింగ్కే వేసేసుకుంటే సార్ అట్లాంటిది చేసేవాళ్ళు లేరు అని మాట్లాడొచ్చు. హరి వాస్తు కర్నూల్ రాజమహల్ అని మీరు ఒక్కసారి సెర్చ్ చేస్తే డైరెక్ట్ గా సిమెంట్ తోనే అట్లాంటి డిజైనింగ్ సెటప్ చేసేసాం, అయిపోయింది. చేత కాదు అనే మాటలు మాట్లాడనే అవుతాం, ఓకే. చేసి చూపిస్తామని మాట్లాడేటోడు గ్రేట్. ఏమో సార్ ఈ కాలంలో అవన్నీ వస్తాయా? 100% వస్తాయి. 14 అడుగుల హైట్ తీసుకున్నాం, తీసుకొని ఇవన్నీ చేసాం. ఇప్పుడు మీ ప్రకారంగా ఈ ఫాల్ సీలింగ్ మీకు క్లారిటీ వచ్చిందా? అవును. రైట్, ఒకటోది. ఇప్పుడు ఈ ఎంత డౌన్ ఉంటే అప్పుడు ఏమవుతుంది? లో లెవెల్ పీపుల్, హై లెవెల్ పీపుల్, హై లెవెల్లో హైట్ ఎక్కువ ఉంటుంది, లో లెవెల్లో డౌన్ ఉంటుంది. సో మరి మీరు హై లెవెల్ పీపుల్ లాగా ఉండాలి, ప్రజలు అలా ఉండాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ సీలింగ్ హైట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఫాల్ సీలింగ్ అని మొదలయ్యి మనకు ఆటోమేటిక్ ఎక్కడ దాకా వచ్చేసింది, హైట్స్ ఆఫ్ ద ఫ్లోరింగ్స్ అనే టాపిక్ లో కూడా ఇది వచ్చేసింది. 2 రకాలు. నెక్స్ట్ హెల్త్ పరంగా చూస్తే గనక ఇక్కడ ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కానీ దీంతో పాటు కొన్ని వైట్ సిమెంట్స్ ఇంకా కొన్ని పౌడర్స్ వస్తాయి, ఇవన్నీ పెట్టి ఇల్లు స్మూత్ గా ఉండాలి, నీట్ గా ఉండాలి, చక్కమని మెరవాలి అనే కండిషన్ లో ఎంతో మంది ఎంతో ఖర్చు చేసి ఇవన్నీ చేసుకుంటున్నారు కదా. ఇవన్నీ చేసిన తర్వాత ఖచ్చితంగా ఏసీ రావాలి. ఏసీ రావాలి అంటే కిటికీలన్నీ బంద్ చేయాలి, వెంటిలేటర్స్ బంద్ చేయాలి. బంద్ చేసిన తర్వాత దీనిలోని స్మెల్, ఆ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఆ పెయింట్స్ నుంచి వచ్చే స్మెల్ 6 months పీలిస్తే మనిషికి క్యాన్సర్ వచ్చేస్తుంది. ఓకే. ఇవన్నీ మాట్లాడుతున్నారు సార్, మేము 6 సంవత్సరాల నుంచి వాడుతున్నాం, మాకేం కాలేదు. రాను రాను టోటల్ కెమికల్ ప్రభావం అనేది పెరిగిపోతుంది, మిమ్మల్ని నష్టాన్నే కలిగిస్తుంది. ఎవరైతే ఇట్లాంటి ఇండ్లలో మొత్తం ప్యాక్ చేసి ఉంటారో ఓపెన్ చేసినప్పుడు బయటి గాలి మిక్స్ అవుతుంది కాబట్టి పర్సెంటేజ్ ఆఫ్ ఈ క్యాన్సర్ ప్రాబ్లం తక్కువగా ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది. ప్రతి మనిషిలో క్యాన్సర్ ఉంటుంది. నేను ఆయుర్వేదిక్ డాక్టర్నే కదా, ప్రతి మనిషిలో క్యాన్సర్ ఉంటుంది. మీకు కోపం ఉంటుందా? ఉంటుంది. చూపియండి. నేను ఏమన్నా మిమ్మల్ని అన్నాను అనుకోండి, ధన్మన్ రైజింగ్ వస్తారా? అట్లా ఆ క్యాన్సర్ పెరగడానికి ఏం కావాలో అది మనం యాడ్ చేస్తూ వెళ్తే ఆటోమేటిక్ అది గ్రో అవుతుంది. ప్రతిదీ మనిషి శరీరంలో ప్రతిదీ ఉంటుంది. సో ఈ విధంగా అన్నమాట. సో ఇదండి ఫాల్స్ సీలింగ్ కి సంబంధించి పూర్తి వివరణ తెలుసుకున్నాం ఈ వీడియో ద్వారా. అసలు ఫాల్స్ సీలింగ్ ఉండటం వల్ల మనకి ఏమవుతుంది, మనం ఫాల్స్ సీలింగ్ ఎందుకు పెట్టకూడదు అనే విషయాలు తెలుసుకున్నాం కదా. తప్పకుండా ఈ వీడియోని అందరూ లైక్ చేసి షేర్ చేయాలని కోరుకుంటున్నాం. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరో మంచి అంశంతో మళ్ళీ హరిగారితో మళ్ళీ మీట్ అయ్యే ప్రయత్నం చేద్దాం. ఇంతవరకు సెలవు, నమస్తే.